రైతు సోదరుల స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతులకి ప్రభుత్వం నుంచి ఒక బిగ్ న్యూస్ రాబోతా ఉంది. ఇప్పటికే చైనాకి ఎగుమతి చేసిన మిర్చిలో ఒక 3 కంటైనర్స్ రిజెక్ట్ అయ్యాయి. ఏదైనా ఒక పదార్థం, ఆహార పదార్థం కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఎక్స్పోర్ట్ అయిన తర్వాత అక్కడ పోర్టుల్లో నుంచి శాంపిల్స్ తీసుకొని పరిశీలించి ఎలాంటి రసాయనాలు లేవు అని తెలిస్తేనే ఆయా దేశాలు అనుమతిస్తాయి. అందులో కూడా కొంత పరిమితి మేరకు అనుమతులు ఉంటాయి. ఆ పరిమితి దాటితే ఆ యొక్క దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తుల్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. చైనా తాజాగా గుంటూరు మిర్చి యార్డ్ నుంచి వెళ్ళిన మిర్చిని రిజెక్ట్ చేయడంతో వ్యాపారస్తులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఒక్కసారి కనుక సరుకు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఆ దేశం వెళ్ళి పోర్ట్లో కనుక రిజెక్ట్ అయితే ఆ వ్యాపారస్తుడికి తీవ్రమైన నష్టం. ఆ సరుకు మరలా ఇండియా తీసుకొచ్చి అమ్మడం సాధ్యం కాదు. దీంతో గుంటూరు మిర్చి వ్యాపారస్తులు, ఎగుమతిదారులు ఆంధ్రప్రదేశ్లోని మార్కెటింగ్ శాఖకు చెందిన ప్రధాన కార్యదర్శి ముడితి రాజశేఖర్ని కలిశారు. ఏవైతే మందులు అవశేషాలు మిర్చిలో విపరీతంగా మిగిలిపోతా ఉన్నాయో ఆ మందుల్ని బ్యాన్ చేయండి. ఈ మందులతో కనుక మిర్చి పండిస్తే మేము ఎక్స్పోర్ట్ చేయలేము. ఆయా దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భారత్ నుంచి మిర్చిని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే చైనా భారత మిర్చిని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు మేము చైనాకి ఎక్స్పోర్ట్ చేయాలంటే భయం వేస్తూ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయితే ఇక మేము వ్యాపారం చేయలేమని. తాజాగా మనం గత వీడియోలో చెప్పుకున్నాం, మిథామిడోపాస్ అంటే మిథామిడోపాస్ అనే రసాయనం ఆల్రెడీ బ్యాన్లోనే ఉంది. కానీ ఎస్పేట్ అనే మందుల ద్వారా ఆ మందు పిచికారి చేసిన తర్వాత అందులో ఉండే కణాలు స్ప్రెడ్ అయిపోయి మిథామిడోపాస్గా మారుతూ ఉంది. మిర్చి కోసిన తర్వాత ఎండబెట్టిన తర్వాత నెల తర్వాత ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత కూడా దాంట్లో విష రసాయనాలు పెద్ద ఎత్తున మిగిలిపోతూ ఉన్నాయి. దీంతో చైనా వాళ్ళు టెస్టింగ్ పంపించినా కూడా ల్యాబ్లో పరిమితికి మించి రసాయనాలు ఉండడంతో వాటిని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక వీటికి తోడు మోనోక్రోటోపాస్, మనం నవక్రాన్ అని అంటూ ఉంటాం. ఇక ప్రోఫోనోస్, బయోజోఫోస్, ఇథియాను, క్లోరిఫైర్ఫాస్, ప్రీప్రోనిల్, ముఖ్యంగా ఈ 7 మందులు అవశేషాలు మిర్చిలో మిగిలిపోతా ఉన్నాయి. సహజంగా కొన్ని పవర్ఫుల్ రసాయనాలు పిచ్చిగా చేసినా కూడా దాని ప్రభావం ఆ మిర్చి కోసిన తర్వాత కొన్ని మందులు ప్రభావం చూపవు. కానీ కొన్ని మందులు మాత్రం అలాగే దాని యొక్క అవశేషాలు మిగిలిపోతా ఉన్నాయి. దాంతో ఎక్స్పోర్ట్స్కి పెద్ద అవరోధం ఏర్పడుతూ ఉంది. ఈ మందులు కనుక నిషేధం విధించకపోతే అందుబాటులో ఉంటే రైతులు సహజంగా తీసుకొచ్చి కొడతారు. తర్వాత మిర్చి ఎక్స్పోర్ట్ అవ్వదు. ఎక్స్పోర్ట్ అవ్వకపోతే ధర మరలా 8,000, 9,000 కింటా ధర పడతామయ్యే ప్రమాదం అండి. 10,000, 9,000, 8,000 అంటే రైతుకి కోత కూలి ఖర్చులు కూడా రావు. కనీసం 15,000, 16,000 అంటే ఖర్చులన్నీ వస్తాయి. ఒక 20,000 నుంచి 25,000 దాకా ఉంటే ఒక కింటాకు 5,000, 6,000 మిగులుతాయి. రైతు సోదరులు వచ్చే ఏడాది రసాయనాలు పిచికారి చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందే. పెద్ద ఎత్తున సాగు జరుగుతూ ఉంది. ఇప్పటికే మిర్చి విత్తనాలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. సాగు విస్తీర్ణం 40% దాకా పెరిగే అవకాశం ఉంది. పత్తి సాగు కూడా దాదాపు రైతులు వదిలేశారు కాబట్టి ఇక పత్తి వేయడం కూడా నష్టాలతో కూడుకున్న వ్యవహారం. కనీసం ఎకరానికి 4-5 క్వింటాలు దిగుబడి వస్తుందన్న నమ్మకం కూడా లేకపోవడంతో రైతులు మిర్చి సాగుకి ఎగబడతా ఉన్నారు. అయితే రైతు సోదరులు ఈ రసాయనాలు ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ 6-7 రసాయనాలు పిచికారీ చేయకుండా పంట పండించే అవకాశాలను పరిశీలించండి. ప్రభుత్వం ఈ రసాయనాలన్నీ ఒకసారిగా బ్యాన్ చేయడం అనేది చేయకపోవచ్చు. 1-2 చేస్తే చేయొచ్చు. మిథామిడోపాస్ ఎలాగో బ్యాన్ ఉంది. ఎస్పేట్ మీద బ్యాన్ పడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.